ఒక మార్చురీ గది, అర్ధరాత్రి డ్యూటీ, 30 ఏళ్ల కిందట జరిగిన భయంకరమైన హత్యలు వెనుక రహస్యం, తన తల్లి ఆత్మహత్యకి అలాగే తండ్రి పీడకలకి కారణమైన గతాన్ని తెలుసుకోవాలని ఒక మెడికల్ స్టూడెంట్ అయిన మన కథలో హీరోయిన్ నిర్ణయం తీసుకుంటుంది. అప్పట్లో తన తండ్రి పనిచేసిన అదే మార్చురీకి నైట్ వాచ్మెన్ గా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ పార్ట్ టైం జాబ్ చేయడం వల్ల మళ్ళీ ఆ కిల్లర్ గాడు హత్యలు చేయడం మొదలు పెడతాడు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు మరీ దారుణంగా హత్యలు చేస్తూ ఉంటాడు. మరి ఇంతకీ మన కథలో హీరోయిన్ ఆ కిల్లర్ గాడిని పట్టుకుందా లేకపోతే ఆ కిల్లర్ గాడికి బలైపోయింది అనేది సినిమా కథ. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కానీ సినిమా మొత్తం ఒక సస్పెన్స్ అయితే భలే మెయింటైన్ అయింది. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే నైట్ వాచ్, డీమన్స్ ఆర్ ఫర్ ఎవర్. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక కిల్లర్ గాడు బెంట్ అని చెప్పేసి ఉంటాడు అనమాట. వాడిని ఒక లేడీ పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. బేసికల్ గా వీడేంటంటే ఒక చర్చి లోపలికి వెళ్ళిపోయి అందులో ప్రేయర్ చేసుకున్న ఒక లేడీని అతి దారుణంగా చంపేశాడు. అది కూడా గొంతు కోసి మరీ చంపేశాడు. దాంతో ఈ లేడీ ఏంటంటే ఈ బెంట్ గాని ఇంట్రోగేట్ చేస్తూ ఉంటుంది అనమాట. చెప్పురా నిన్ను ఎవరు చంపమన్నారు, అసలు నువ్వు ఎందుకు వచ్చేవాడికి అని చెప్పేసి తనని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అందులోనూ మనోడు ఏంటంటే ఒక మానసిక స్థితి సరిగా లేని ఒక పేషెంట్ అనమాట. కొంచెం రికవర్ అవుతున్నాడని చెప్పేసి అప్పుడప్పుడు మనోడిని బయటికి పంపిస్తూ ఉంటారు. దాంతో మనోడు బయటకు వచ్చేసి చర్చిలో ఉన్న లేడీని చంపాడు. ఇంకా ముఖ్యంగా ఇంతకు ముందు ఒక సీరియల్ కిల్లర్ గాడు ఉండేవాడు. వాడి పేరు వార్మర్. అచ్చు ఆ సీరియల్ కిల్లర్ లాగే చంపావు, అసలు నేను ఎవరు చంపమన్నారని చెప్పేసి చేపట్టుకుంటే ఆ చేతి మీద చర్చికి వెళ్లే అడ్రస్ రాసి ఉంటుంది. ఈ అడ్రస్ నీ చేతి మీద రాసింది ఎవరు, నేను ఇక్కడికి పంపించింది ఎవరు అని చెప్పి అడిగితే మనోడేమో అది అని చెప్పేసి అంటుంటాడు అనమాట. అది అంటే ఎవరు, నువ్వు అందులోనూ వార్మర్ గడి స్టైల్లో హత్యలు చేస్తూ ఉన్నావు, మనోడు కోపం వస్తే నేను ఏదో ఒకటి చేస్తాడు బాబు అని చెప్పేసి అంటంతో పాపం ఈ బెంట్ గడు మాత్రం ఏమీ చెప్పలేకపోతాడు. అది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ తర్వాత సర్లే నువ్వు చెప్పలే అని చెప్పేసి ఆ లేడీ కొంచెం అడి తిరిగిన వెంటనే మనోడు పరిగెత్తుకుంటూ వచ్చేసి అద్దానికి తల కొట్టేసుకుంటూ ఉంటాడు అనమాట. అందులోనూ బాగా గాయం అవుతుంది. దాంతో లేడీ పోలీస్ ఏముంటుందంటే చాలా క్యాజువల్ గా వాడిని బయటికి తీసుకెళ్ళండి బాబు అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత వాడిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఒక ఇంట్లో ఉంటారనమాట. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అది కూడా వాడొచ్చి చంపేస్తున్నాడు అని చెప్పేసి ఎవడికో భయపడిపోయి ఆత్మహత్య చేసుకుని మరీ చనిపోయింది. ఇదిలా ఉంటే హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మగారి సామాన్లు మొత్తం తీసి చదువుకుంటూ ఉంటుంది. అదే సమయంలో తనకు ఒక కాస్ట్లీ వాచ్ కనిపిస్తుంది. వెంటనే వాళ్ళ నాన్న పిలిచి, నాన్న మనకు కొంచెం డబ్బులు ఇబ్బంది ఉంది కదా, ఈ వాచ్ అమ్ముకుందాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే అలా కాదమ్మా, మనకంటూ ఉంది అమ్మ గుర్తులు ఇవి మాత్రమే, కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్నతో ఏమంటుందంటే నాన్న నేను అమ్మలా బిహేవ్ చేస్తాను, నీలా బిహేవ్ చేస్తాను అని చెప్పేసి అంటంతో ఒక 95% అమ్మలా బిహేవ్ చేస్తావు అమ్మా, 5% నాలా బిహేవ్ చేస్తావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఒకవేళ నేను కూడా అమ్మలా సూసైడ్ చేసుకొని చనిపోతానే ఏంటి అని చెప్పేసి అంటుంది. వెంటనే వాళ్ళ నాన్న కోపం వచ్చేసి అలాంటిది ఏం లేదు, ఆ 5% అన్నా కదా, నాలాగు నువ్వు ధైర్యంగా ఉంటావు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఆయన లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నగారు సేకరించిన చాలా న్యూస్ పేపర్ కటింగ్స్ ఉంటాయి, వాటన్నిటిని చూస్తాడు. చూసినప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఒక మార్చురీకి వాచ్మెన్ గా పనిచేసేవాడు అనమాట. అక్కడికి హీరోయిన్ వాళ్ళ అమ్మని తీసుకెళ్లాడు, అంటే తను లవ్ చేసే డేస్ లో. కాకపోతే సడన్ గా ఆ వార్మర్ అనే కిల్లర్ గాడు అటాక్ చేసినట్టు ఆ అటాక్ లో హీరోయిన్ వాళ్ళ నాన్నని హీరోయిన్ వాళ్ళ అమ్మని కాపాడింది హీరోయిన్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ అని చెప్పేసి ఆ ఆర్టికల్స్ లో రాస్తారు. కాకపోతే ఈ విషయం ఎప్పుడు హీరోయిన్ కి వాళ్ళ నాన్న చెప్పలేదు, హీరోయిన్ కూడా అడగలేదు. కాకపోతే హీరోయిన్ కి అర్థం కాదనమాట ఆ కిల్లర్ గాడెవడు, అసలు వాళ్ళ అమ్మ ఎందుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది, అందులోనూ వీళ్ళ నాన్న కూడా బాగా మద్యానికి బానిసైపోయి ఆ కిల్లర్ గాడికి భయపడుతూ ఉంటాడు అనమాట. ఆడొచ్చి చంపేస్తాడు అని చెప్పేసి ఇదంతా హీరోయిన్ తెలుసుకోవాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తన కాలేజీకి వెళ్తుంది అనమాట. అందులోనూ అటాప్సీ ఎలా చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న ప్రొఫెసర్ చెప్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తారంటే ఒక జోక్ వేస్తాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ నవ్వుతూ ఉంటారు. వెంటనే ఆ ప్రొఫెసర్ ఏమంటాడంటే ఆ జోక్ ఏదో మాకు కూడా చెప్పొచ్చు కదా, మేము కూడా నవ్వుతాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తారంటే ఆ జోక్ అని చెప్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. కాకపోతే ప్రొఫెసర్ ఏమంటాడంటే ఇప్పుడు నువ్వు జోక్ చెప్పావు కదా, అందులో నోట్లో ఏలు పెట్టుకోవడం ఉంది కదా, అది నువ్వు ఇప్పుడు చేస్తావు అని చెప్పేసి అంటంతో వాడు కూడా చేస్తానంటాడు. కాకపోతే ప్రొఫెసర్ ఏం చేస్తాడంటే ఆ శవం దగ్గర ఆ చేయి పెట్టి ఆ శవం పార్ట్లకు టచ్ చేసి ఈ వేలు నోట్లో పెట్టుకుంటాం అని చెప్పేసి అంటంతో వాడు కూడా కొంతసేపు ఆలోచించి వెంటనే నోట్లో ఏలు పెట్టేసుకుంటాడు. దాంతో ప్రొఫెసర్ స్టన్ అయిపోతాడు. మిగతా వాళ్ళందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ ఏంటంటే ఆ ప్రొఫెసర్ దగ్గరకు వచ్చేసి సార్ అటాప్సీ చేసే మార్చురీ రూమ్ కి సెక్యూరిటీ గార్డ్ లేట్ అంటే కదండి, నాకు కొంచెం డబ్బులు బాగా టైట్ గా ఉంది, అందుకే నేను అక్కడ సెక్యూరిటీగా చేస్తానని చెప్పంటంతో ఆయన షాక్ అయిపోతాడు. అదేంటమ్మా నువ్వు చేయటం ఏంటి, అది మగవాళ్ళు చేసే పని కదా అని చెప్పేసి అంటంతో
లేదండి నాకు డబ్బులు బాగా టైట్ గా ఉంది, నేను చేస్తానని చెప్పేసి అంటంతో సరేనమ్మా నీ పేరు చెప్తాను నువ్వే చేద్దిగానులే అని చెప్పేసి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ డ్యూటీలో జాయిన్ అవుతుంది. తానేంటంటే ఆ మార్చురీకి సెక్యూరిటీ గార్డ్ గా వెళ్తుంది అనమాట. బేసికల్ గా అక్కడ ఏంటంటే డే లో ఒక ఆవిడ డ్యూటీ చేస్తుంది, నైట్ హీరోయిన్ చేయాలి. వెంటనే అక్కడికి వెళ్ళి నేను నైట్ డ్యూటీ చేసావునని చెప్పేసి అంటంతో పాపం ఆ పెద్దావిడ షాక్ అయిపోతుంది అనమాట. నువ్వేంటమ్మా నైట్ డ్యూటీ చేస్తావా అని చెప్పేసి. అందులోని హీరోయిన్ ఏముంటుందంటే అవును నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకని చేస్తానని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి అక్కడ రూల్స్ మొత్తం చెప్తూ ఉంటుంది అనమాట. అన్ని లైట్లన్నీ ఆఫ్ చేయాలమ్మా ఎందుకంటే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది, మరి ముఖ్యంగా అండర్ గ్రౌండ్ ఒకటి ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్ళినా సరే వెంటనే పైకి వచ్చేసి అందులోని కింద నుంచి పైకి వచ్చేటప్పుడు లిఫ్ట్ రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది అంటే పైకి వస్తున్నారని చెప్పేసి అర్థం అని చెప్పేసి ప్రతిదీ క్లియర్ గా చెప్తుంది. ఆ తర్వాత ఆటోప్సీ జరిగే ప్లేస్ కి తీసుకెళ్తుంది ఆ పెద్ద ఆవిడ. తీసుకెళ్లి ఇక్కడేనమ్మా మనిషి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అన్ని చెక్ చేస్తారని చెప్పేసి చెప్తున్నప్పుడు హీరోయిన్ స్టన్ అయిపోతుంది. కాకపోతే ఆ పెద్ద ఆవిడ ఏమంటుందంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా, మరి నువ్వు ఒక్కదాని ఎలా ఉంటావు నాకు అర్థం కావట్లేదు, కంటిన్యూస్ గా నీ చేతిలో టార్చ్ లైట్ ఉండాలమ్మా అని చెప్పేసి అన్ని జాగ్రత్త చెప్తుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే అవునండి ఇంతకు ముందు ఒక అతను ఇక్కడ వాచ్మెన్ గా చేసే అతను తన గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ తీసుకొస్తే అనుకోకుండా సీరియల్ కిల్లర్ గా అటాక్ చేశాడంట కదా అని చెప్పేసి అంటంతో అవునమ్మా అది నిజమే, ఆ సీరియల్ కిల్లర్ గా అటాక్ చేశాడని చెప్పేసి అంటుంది. మరి వాళ్ళ ఫ్రెండ్ తనని కాపాడాడంట అని చెప్పి అంటంతో అవును అది కూడా కాపాడాడు నిజమే, కానీ ఏ బుర్ర తక్కువడమ్మా మార్చురీ దగ్గరికి తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొస్తాడు, తనకన్నా బుద్ధి ఉండక్కర్లే అని చెప్పేసి పాపం హీరోయిన్ వాళ్ళ నాన్నే ఈ పెద్దవాడు తిడుతూ ఉంటుంది. హీరోయిన్ కూడా మా నాన్న మా అమ్మ అని చెప్పేసి వాళ్ళకి మెన్షన్ చేయకుండా అంత ఇన్ఫర్మేషన్ లాగేస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత పెద్ద ఆవిడ ఏమంటుందంటే ఇప్పుడు ఒక భయంకరమైన కిల్లర్ గాడు మనుషుల్ని చంపేసిన తర్వాత అందులోను ఆడవారిని అయితే చంపేసిన తర్వాత మానభంగం చేసేవాడు అని చెప్పేసి అంటంతో మరి ఇదంతా పేపర్ లో రాలేదు ఏంటండి అని చెప్పేసి పెద్ద ఆవిడ అడుగుతుంది. ఎలా రాస్తారమ్మా, గవర్నమెంట్ వాళ్ళు రూల్ పెట్టారు, ఈ విధంగా రాస్తే జనాలు భయపడిపోయి బయటకు కూడా రారని చెప్పేసి ఆ కిల్లర్ గాడు చనిపోయాడని చెప్పి రాశారు, ఆ కిల్లర్ గాడు అసలు చనిపోలేదని చెప్పి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. చనిపోలేదా, అదేంటండి ఆ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసే అతని ఫ్రెండ్ వచ్చేసి వాళ్ళిద్దరిని కాపాడాడు ఆ తర్వాత కిల్లర్ ని చంపాడు కదా అని చెప్పి అంటంతో లేదమ్మా వాడు చనిపోలేదు కోమలోకి వెళ్ళిపోయాడు, అందులోనూ వాడికి ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది, వాడు సెయింట్ హ్యాన్స్ అని చెప్పేసి మెంటల్ హాస్పిటల్ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని చెప్పి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఓకే ఆ కిల్లర్ గాడు ఇంకా బతికే ఉన్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ కూడా పెద్దవాడితో మాట్లాడి ఎలా పని చేయాలి ఏంటని చెప్పేసి మొత్తం మాట్లాడేసుకొని ఆవిడ దగ్గర ఐడి కార్డు తీసుకొని సరేనండి సాయంత్రం డ్యూటీలు ఎక్కుతానని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ తన ఫ్రెండ్స్ ఇద్దరిని మీట్ అవుతుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, అందులో ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి ఏంటంటే చూడటానికి కొంచెం అబ్బాయిలా ఉంటాడు, హెయిర్ కటింగ్, అక్కడ అది ఫ్యాషన్ అంట, దయచేసి మీరు ఫాలో అవ్వకండి. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చేసి చూస్తే వాళ్ళ నాన్న ఏమో ఫుడ్ రెడీ చేసి పెట్టాడు, అందులోనే తాగి పడిపోయి ఉంటాడు. వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్నని లేపి ఏంటి నాన్న ఫుడ్ ప్రిపేర్ చేయలేదని చెప్పేసి అనడంతో సారీ అమ్మా అని చెప్పేసి హడావుడిగా రెడీ చేస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్నకు చెప్తుంది అనమాట ఇలా నైట్ డ్యూటీ చేస్తున్నా నాన్న సెక్యూరిటీ గార్డ్ గా అని చెప్పేసి అంటంతో నీకెందుకు మా పని అని చెప్పేసి వాళ్ళ నాన్న షాక్ అయిపోతాడు. కానీ హీరోయిన్ ఏముంటుందంటే లేదు నాన్న మనకు కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి రికవర్ అవ్వాలంటే కనీసం పని చేయాలి కదా అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. వాళ్ళ నాన్న కూడా సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత శుభ్రంగా భోజనం చేసి హీరోయిన్ నైట్ డ్యూటీకి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ప్రశాంతంగా కాసేపు పని చేస్తుంది కానీ సడన్ గా తనలో తెలియని ఒక భయం మొదలవుతుంది. అందులోనే మార్చురీ రూమ్ చెప్పింది కదా పెద్ద ఆవిడ, అందులోను ఆ రూమ్ లో ఉన్న ఇంకొక డోర్ దగ్గర చూపించింది కదా, ఆ డోర్ చూసిన తర్వాత సడన్ గా హీరోయిన్ కి ఒక సౌండ్ వినిపిస్తుంది, కాపాడండి కాపాడండి అని చెప్పేసి. ఆ సౌండ్ ఎవరిదో కాదు హీరోయిన్ వాళ్ళ అమ్మది. దాంతో హీరోయిన్ కి ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇక్కడే కదా ఇబ్బంది పడింది, ఆ సీరియల్ కిల్లర్ గడు ఇక్కడే కదా చంపబోయిందని చెప్పేసి తను ఎంతగానో భయపడిపోతుంది. అంత డ్యూటీ అయిపోయిన తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. నేను కూడా మా అమ్మలా భయపడిపోతున్నాను, అసలు ఆ కనిపించని కిల్లర్ గాడిని తలుచుకుంటేనే భయం వేస్తుంది, వాడు మనుషుల్ని చంపిన తర్వాత మానభంగం చేస్తాడంట, నాకు ఒకసారి వాడిని చూడాలనిపిస్తుంది, వాడు ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడంట, నువ్వు రకరకాలుగా మిమిక్రీలు చేస్తావు కదా, ఒక ఆఫీసర్ లాగా అక్కడికి ఫోన్ చేసి ఒక డాక్యుమెంటరీ కోసం అమ్మాయి వస్తుందని చెప్పేసి చెప్పు అని చెప్పంటంతో హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా ఒక పెద్ద సీనియర్ డాక్టర్ లాగా మిమిక్రీ చేసి నా తరపున ఒక అమ్మాయి అక్కడికి వస్తుంది డాక్యుమెంటరీ తీయడానికి, ఆ అమ్మాయికి సహకరించండి అని చెప్పేసి అంటంతో ఆ మెంటల్ హాస్పిటల్ వాళ్ళు కూడా నిజమని చెప్పేసి నమ్మి ఓకే సార్ అని చెప్పేసి అంటారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఆ మెంటల్ హాస్పిటల్కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అతను వచ్చేసి రండి మేడం చూపిస్తానని చెప్పేసి ఆ కిల్లర్ గాడు ఉన్న రూమ్ దగ్గర తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత మీరు వెళ్ళిపోండి నేను బయటకు వెళ్ళిపోతానని చెప్పేసి అంటంతో బాబు ఏం మాట్లాడుతున్నావు అయ్యా బాబు, అతను కిల్లర్ అయ్యా అని చెప్పేసి అంటంతో లేదండి అతనికి బాగా వయసు అయిపోయింది, అందులోనూ 2 కళ్ళు కనిపించవు, మేమే అతను బయటకు వచ్చి తిరిగాయి బాబు వరండాలని చెప్పేసి అంటాం, ఆయన మాత్రం అసలు బయటికి రాడు, కాకపోతే కిటికీ దగ్గర కూర్చుంటాడు ఎందుకంటే మొహం మీద లైట్ పడుతుంది, ఆ లైట్ నేను సెన్స్ చేయగలడని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం భయపడిపోతూ ఉంటుంది. దాంతో అతను ఏమంటాడంటే సరేనండి ఈ బజర్ మీకు ఇస్తాను, మీకు భయం వేస్తే నొక్కండి లేకపోతే ఎవరో ఒకరు పరిగెత్తుకుంటూ వస్తారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తీసుకుంటుంది. అతను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు డోర్ వేసేసి. ఆ తర్వాత హీరోయిన్ లోపలికి వెళ్ళి చూస్తే ఆ కిల్లర్ గాడు అటువైపు తిరిగి ఉంటాడు. అందులోను తన దగ్గరికి
దగ్గరికి వెళ్ళి ఇటు తిరగమని చెప్పి తిరుగుతాడు, కానీ నేను ఎవరో నీకు తెలుసా అని చెప్పేసి అంటంతో పాప మనోడు కళ్ళు కనిపించవు కదా ఎంత కిల్లర్ అయినా సరే, దాంతో సైలెంట్ గా ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ పేరు చెప్తుంది అనమాట. వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్న పేరు చెప్తుంది. చూడు, నువ్వు మా అమ్మని మా నాన్న చంపబోయావు కదా, మా అమ్మ ఏంటంటే నువ్వు మళ్ళీ వచ్చి వాళ్ళని ఎలాగో చంపుతావు అని చెప్పేసి భయం వేసి నువ్వు చేసిన ఇంతకు ముందు హత్యల్ని తలుచుకొని తను భయంతో ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్పేసి చెప్పడంతో అయినా సరే కిల్లర్ గాడు మాత్రం సైలెంట్ గా ఉంటాడు. వెంటనే వీడియో కెమెరా తీసుకొని రికార్డ్ చేస్తూ ఉంటుంది అనమాట మొహాన్ని. బేసికల్ గా బాగా ముసలోడు అయిపోయి ఉంటాడు, అందులోనూ కళ్ళు కనిపించవు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, ఎందుకంటే వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు వాయిస్ రికార్డ్ అయితే కదా, వాళ్ళ నాన్నకు చెప్తుంది అనమాట. చూడు నాన్న, ఈ ముసలోడిని చూసి నువ్వు భయపడుతున్నావు, ప్రతిరోజు మందు తాగి వీడియోతో చేస్తాడని చెప్పేసి నువ్వు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు, అంత సీన్ లేదు ఇతనికి, ఇతను బాగా ముసలోడు అయిపోయాడు, కళ్ళు కూడా కనిపించలేదని చెప్పేసి అంతే నాన్న అని చెప్పేసి ఆ రికార్డింగ్ ఆఫ్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే సరే వెళ్ళిపోదాం అని చెప్పేసి వస్తుంటే పక్కనే ఒక ర్యాక్ లా ఉంటుంది అనమాట. ఆ ర్యాక్ లో ఈ కిల్లర్ కి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి, చాలా హెయిర్స్ ఉంటాయి, అందులోనూ ఇతని కుటుంబ సభ్యుల ఫోటోస్ కూడా ఉంటాయి. అందులో ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోలో కిల్లర్ గాడి కొడుకు ఫోటో కూడా ఉంటుంది. కాకపోతే వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. అదే సమయంలో వీటన్నిటిని హీరోయిన్ ఏం చేస్తుందంటే మెల్లగా తన బ్యాగ్ లో పెట్టుకుంటుంది. సడన్ గా కిల్లర్ గాడు వచ్చేసి హీరోయిన్ నెత్తి మీద చేపెడతాడు. దాంతో హీరోయిన్ కు వణుకు పడుతుంది అనమాట. వాడేంటంటే హీరోయిన్ జుట్టుని టచ్ చేస్తుంటాడు అనమాట. హీరోయిన్ కి ఏమో భయం వేసి డోర్ తీయమని చెప్పేసి కంటిన్యూస్ గా కొడుతూనే ఉంటుంది. అవతల వైపు తీయరు. మళ్ళీ కిల్లర్ గాడు మెల్లగా హీరోయిన్ దగ్గరకు వచ్చి తన జుట్టుని పట్టుకుందాం చూస్తూ ఉంటాడు, కానీ ఈ గ్యాప్ లో బయట ఉన్న ఒక అతను వచ్చేసి డోర్ తీస్తాడు. దాంతో హీరోయిన్ బయటకు వచ్చేస్తుంది. ఏంటంటే అన్నిసార్లు డోర్ కొడతారు, అసలు డోర్ కి లాకే లేదని చెప్పేసి అంటంతో ఏదో ఒకటి అని చెప్పేసి హీరోయిన్ భయంతో అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ మెంటల్ హాస్పిటల్ లో ఒక డాక్టర్ వచ్చేసి ఎవరండి మీరని చెప్పి అంటంతో ఇలా డాక్యుమెంటరీ తీయడానికి వచ్చానని చెప్పేసి అంటుంది. ఇది మీ ఐడి కార్డు చూపించండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ దగ్గర ఐడి కార్డు ఉండదు. దాంతో డాక్టర్ కి అర్థమైపోతుంది అనమాట హీరోయిన్ ఫేక్ అని చెప్పేసి. వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పేసి డైల్ చేస్తున్నప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే చనిపోయిన వాళ్ళ అమ్మ పేరు ఆ తర్వాత వాళ్ళ నాన్న పేరు చెప్తుంది. వెంటనే ఆ డాక్టర్ సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే తనకు కూడా తెలుసు అనమాట ఈ కిల్లర్ వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయింది హీరోయిన్ వాళ్ళ అమ్మ అని చెప్పేసి. అందులోనూ వాళ్ళ నాన్న కూడా మానసికంగా చాలా క్షోభ అనిపిస్తూ ప్రతిరోజు మందు తాగుతున్నాడని చెప్పేసి ఆ డాక్టర్ ఏమంటుందంటే చూడమ్మా, నీ పరిస్థితి నాకు అర్థం అవుతుంది, మీ అమ్మ సూసైడ్ చేసుకొని చనిపోయింది, మీ నాన్న కూడా ప్రతిరోజు ఆ భయంతో మందు అవుతూ ఉన్నాడు, కాబట్టి నేను పోలీసులకు ఫోన్ చేయను కానీ మీ నాన్నగారిని వచ్చి నన్ను కలవమాను, నేను కౌన్సిలింగ్ ఇస్తాను, మీ నాన్నగారి మనసులో ఉన్న భయం మొత్తం పోగొట్టి తను మామూలు మనిషిగా మారేటట్లు నేను చేస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. వెంటనే ఆ డాక్టర్ కూడా హీరోయిన్ కి విజిటింగ్ కార్డ్ ఇస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏంటంటే కాలేజ్ లో ఒక మనిషి శరీరాన్ని ఎలా కట్ చేయాలని చెప్పేసి నేర్చుకుంటూ ఉంటుంది అనమాట. అక్కడికి సడన్ గా హీరోయిన్ వాళ్ళ నాన్నగారు వచ్చేసి చూడమ్మా, మీ అమ్మగారు వాచి అమ్మేసాను నేను, ఇక మీద మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నువ్వు వాచ్మెన్ గా వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కంగారు పడుతుంది. నువ్వేంటి నాన్న ఇక్కడికి వచ్చావని చెప్పేసి. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటుంటే అనుకోకుండా చేతిలో ఉన్న డబ్బులు మొత్తం కింద పడిపోతాయి. అందులోనూ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతారు. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఏం చెప్తుందంటే నాన్న, నువ్వు బాగా భయపడిపోతున్నావు, నేనేదో నైట్ డ్యూటీకి వెళ్తున్నాను, ఆ కిల్లర్ గార్డ్ నేను ఏదో చేస్తాడని చెప్పేసి వణికిపోతున్నావు, నీకు విషయం చూపిస్తానని చెప్పేసి హీరోయిన్ ఫోన్ లో ఒక వీడియో రికార్డ్ చేసింది కదా ఆ కిల్లర్ గాడిని, ఆ వీడియో చూపిస్తుంది అనమాట. అది చూసిన తర్వాత వాళ్ళ నాన్న కూడా వీడి ముసలోడు అయిపోయాడా, ఓకే వీడి కళ్ళు కనిపించు అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. కానీ ఒక విషయం మాత్రం బాగా చెప్తాడు, చూడమ్మా నువ్వు తెలియకలదానివే, నేను ఒప్పుకుంటాను, నువ్వు ధైర్యవంతురాలువే, నేను ఒప్పుకుంటాను, కానీ ఆ కిల్లర్ గాడిని నువ్వు మీట్ అయ్యి వచ్చావు. మామూలుగా కిల్లర్ గాడు చూస్తేనే ఎవరినైనా చంపేస్తాడు, నువ్వు మీట్ అయ్యి వచ్చావు, వాడు నేను ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు ఆ కిల్లర్ గాడిని చూపిస్తారు, వార్మర్ ని. అతనికి ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అతను చూపించారు కదా బెంట్ అని చెప్పేసి, అతను చూపిస్తారు. మనోడు ఏం చేస్తారంటే కిల్లర్ మొహానికి ఒక మాస్క్ లాగా వేసి దాన్ని డ్రై చేసి దాంతో ఒక మాస్క్ లాంటి తయారు చేస్తాడు అనమాట. ఆ తర్వాత అక్కడ నుంచి చర్చికి వెళ్తాడు. చర్చిలో ఉన్న లేడీకి తన చేతి మీద రాసి ఉన్న వార్మర్ అని చెప్పేసి ఆ కిల్లర్ గడి పేరు చూపించిన వెంటనే ఆవిడకి భయం వేసి అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది అనమాట కార్లు. బట్ వెళ్ళిపోయేటప్పుడు ఆ కిల్లర్ గాడే కారులో కూర్చొని ఆవిడ గొంతు కోసి చెంపవతలు పడేస్తాడు. అందులోను ఆ కిల్లర్ గాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఆ బెంట్ మాత్రం పోలీసులు వచ్చి ఆవిడ శవాన్ని తీసుకునే వరకు అక్కడే నుంచి ఉంటాడు. అందులోను ఆ పోలీసులకి తనకు తానుగా లొంగిపోతాడు అనమాట. ఆ తర్వాత లేడీ పోలీసు వచ్చేసి బెంట్ని ఎంక్వైరీ చేసింది. తర్వాత మనోడు అద్దానికి తన తల బలంగా కొట్టుకున్నాడు, అది జరిగింది. ఆ తర్వాత చనిపోయిన ఆవిడ శవాన్ని పోలీసులు తీసుకొచ్చి ఐడెంటిటీ కోసం అని చెప్పేసి హీరోయిన్ పిలుస్తారు. దాంతో హీరోయిన్ కూడా చర్చి దగ్గర కారులో చనిపోయిన ఆవిడ తన రిలేటివ్స్ అని చెప్పేసి అంటంతో అందరూ ఆవిడకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం గ్యాదర్ చేస్తారు. మరోవైపు మన కథలో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది అనమాట. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ ఏమంటుందంటే ఆ కిల్లర్ గాడికి ఒక కొడుకున్నాడు కదా, ఒకవేళ వాడు వచ్చి చంపేస్తున్నాడు అని చెప్పేసి అందరిని చెప్పి అంటంతో పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి ఏమంటుందంటే చూడు, నువ్వు చూసావా, చూడకుండా ఎలా డిసైడ్ అవుతావు నువ్వు, వాడు ఎవడు ఎక్కడున్నాడు ఇప్పటివరకు ఎవడికి తెలియదు, నువ్వు అలా నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే ఎలా అని చెప్పేసి అంటుంది.
హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ బయటకు వెళ్ళిన తర్వాత లేడీ పోలీస్ వచ్చి ఏమంటుందంటే, చూడు నీకు అద్భుతమైన విషయం చెప్తాను, నువ్వు ఏ రోజైతే ఆ వార్మర్ గారిని వెళ్లి మీట్ అయ్యి వచ్చావో ఆ రోజు తర్వాత ఎన్ని జరగడం మొదలు పెట్టాడు, కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, సిటీలో అందరూ జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి అనడంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఎందుకంటే తనకు కూడా మెల్లగా భయం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హీరోయిన్ కిల్లర్ గాని కలిసింది, కానీ కిల్లర్ గాడి చేతిలో ఎంతమంది ఉన్నారో పాపం హీరోయిన్ కి తెలియదు కదా. అందుకని హీరోయిన్ కి ఏంటంటే ఈ పాయింట్ గుర్తొచ్చి భయపడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు హాస్పిటల్లో ఏంటంటే హాలోవిన్ ఫెస్టివల్ అని చెప్పేసి అందరూ లోపలికి వచ్చేసి విచిత్రంగా డాన్స్ చేస్తూ ఉంటారు. కాకపోతే అదే హాస్పిటల్లో చర్చి దగ్గర ఆ లేడీని భయపెట్టిన బెంట్ గాడు ఏంటంటే మొహానికి విచిత్రంగా రంగు పోసుకొని వాళ్ళల్లో ఒకటిగా కలిసి బయటికి డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. పాపం హీరోయిన్ పరిస్థితి ఏంటో. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా మార్చురీలో ఆవిడ శవం చూసింది కదా వాళ్ళ రిలేటివ్, ఆ విషయం వాళ్ళ నాన్నగారు చెప్తుందన్నమాట. ఆయన కూడా షాక్ అయిపోయి అదేంటమ్మా ఆవిడ నాకు వాయిస్ మెసేజ్ పంపించిందని చెప్పేసి ఆ వాయిస్ మెసేజ్ వింటాడు. ఆవిడ ఏంటంటే చనిపోయే ముందు హీరోయిన్ వాళ్ళ నాన్నకి కాల్ చేసింది, ఆయన లిఫ్ట్ చేయపోయేసరికి తాగి ఉండేసరికి వాయిస్ మెసేజ్ పంపించింది అనమాట. ఈ గ్యాప్ లోనే ఆ కిల్లర్ గడు వచ్చేసి చంపేశాడు. ఇదంతా చూసిన తర్వాత హీరో వాళ్ళ నాన్నకి ఇంకా భయం ఎక్కువైపోతుంది. సడన్ గా బయట ఎవరో డోర్ కొడతారు, బట్ డోర్ తీసి చూస్తే ఎవరు కనిపించరు. సడన్ గా హూ అని చెప్పేసి ఎవరో ఒక అతను వస్తాడు అనమాట. అతను ఎవరో కాదు, ఇప్పుడు వీళ్ళ రిలేటివ్ ఒక ఆవిడ చనిపోయింది కదా ఆవిడ భర్త అనమాట. కాకపోతే ఆవిడని వదిలేసి మనోడు బ్యాంకాక్ లో ఉంటున్నాడు. బట్ ఆయన ఏంటంటే చనిపోయిన తన భార్యను చూద్దామని వచ్చాడు. అందులో నేను కూడా చెప్తుంటాడు అనమాట, నేను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఒంటరితనం ఈ భయం భరించలేక సూసైడ్ చేసుకొని చనిపోదాం అనుకున్నాను, కాకపోతే మధ్యలోనే ఆ థాట్ విరమించుకున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే ఏంట్రా బాబు ఆ కిల్లర్ గడ్ అని చెప్పేసి ఇంకొకసారి భయపడుతూ ఉంటాడు అనమాట. కట్ చేస్తే మరోవైపు ఆయన ఏమంటాడంటే ఒకసారి నా భార్య సేవని చూడాలనుకుంటున్నానని చెప్పేసి అంటంతో అయ్యో రండంకుల్ అని చెప్పేసి హీరోయిన్ ఆయన్ని అక్కడ తీసుకెళ్తుంది అనమాట. అందులో ఇప్పుడు హీరోయిన్ ఇంటికి వచ్చింది కదా, హీరోయిన్ ఇంటికి వచ్చేటప్పుడు తన ఫ్రెండ్స్ ని మార్చురీలో కాపలా పెడుతుంది అనమాట. మీరు ఇక్కడ ఉండండి నేను ఒక గంటలో వస్తానని చెప్పేసి. బట్ హీరోయిన్ అక్కడికి వెళ్ళి చూసే లోపు వాళ్ళ ముగ్గురు ఏం చేస్తారంటే బాగా మందు తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి నేను ఏం చెప్పాను మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పడంతో ఇద్దరు అబ్బాయిలు వెళ్ళిపోతారు. కాకపోతే హీరోయిన్ ఫ్రెండ్ లేడీ ఒక ఆవిడ ఉంది కదా ఆవిడ మాత్రం అక్కడ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నగారిని ఆ తర్వాత అంకుల్ని తీసుకెళ్లి చనిపోయిన ఆవిడ శవాన్ని చూపిస్తుంది. దాంతో ఆయన కూడా బాధపడతాడు. ఆ తర్వాత వెంటనే బయటకు వచ్చేస్తాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే అదే మార్చురీలో అండర్ గ్రౌండ్ ఉంది కదా, ఆ అండర్ గ్రౌండ్ లో ఒక టాయిలెట్ లో మాత్రం ఆ బెంట్ గాడు కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు. మొత్తానికి ఇక్కడ ఏదో జరగబోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నగారితో ఆ తర్వాత ఇంటికి వచ్చిన గెస్ట్ తో కలిసి సరదాగా బయటికి వెళ్లి రెస్టారెంట్ లో భోజనం చేద్దామని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అంటారు. మరోసారి హీరోయిన్ తన ఫ్రెండ్ ని ఆ మార్చురీలో కాపలాగా పెట్టేసి వీళ్ళు భోజనం చేయడానికి బయటకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత భోజనం చేస్తున్నప్పుడు అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చిన గెస్ట్ ఏమంటాడంటే చూడమ్మా నా వీలు ఓడిపోయింది చూసావా అని చెప్పేసి అంటంతో అవును అని చెప్పేసి అంటుంది. ఈ వీళ్ళు ఎందుకు పోయిందో తెలుసా అని చెప్పేసి దాని బ్యాక్ స్టోరీ చెప్తారనమాట. హీరోయిన్ ఏ మార్చురీలో అయితే పనిచేస్తుందో ఆ మార్చురీలోనే ఆ కిల్లర్ గాడు హీరోయిన్ వాళ్ళ నాన్నని హీరోయిన్ వాళ్ళ అమ్మని కట్టిపడేశాడు. అందులోను ఇతన్ని కూడా ఒక చోట కట్టిపడేశాడు. కాకపోతే ఈ కిల్లర్ గాడు ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ దగ్గరకు వచ్చేసి నువ్వు ఎప్పుడైనా మనుషుల్ని చంపావని చెప్పంటంతో లేదు అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు నేను పైకి వెళ్ళి చంపేస్తానని చెప్పేసి నవ్వుకుంటూ హీరోయిన్ వాళ్ళ అమ్మని హీరోయిన్ వాళ్ళ నాన్నని చంపడానికి పైకి వెళ్తాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఏం చేస్తారంటే తన బొటని వేలుని కత్తితో కోసేసుకొని ఒక వేలు పోతే ఇంకా 4 వేలు బయటకు వచ్చేస్తాయి కదా హ్యాండ్ కాప్స్ నుంచి. దాంతో అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చేసి పక్కనే చనిపోయి పడిపోయి ఉన్న పోలీస్ దగ్గర గన్ ఉంటుందన్నమాట. ఆ కిల్లర్ గడు అక్కడ పోలీసుని కూడా చంపేస్తాడు. ఆ చనిపోయి పడిపోయి ఉన్న పోలీస్ దగ్గర గన్ను తీసుకొని కిల్లర్ గాని కాల్చానమ్మా, కాకపోతే వాడు చనిపోయాడు అనుకున్నాను, ఆ నా కొండిగడు కోమలోకి వెళ్ళిపోయి బతికి బయటపడ్డాడు, ఇప్పుడు మెంటల్ హాస్పిటల్ లో ఉన్నాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే మనకి ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి అందరూ భోజనం చేస్తారు. హీరోయిన్ కూడా సరే అంకుల్ నాకు టైం అవుతుంది నేను డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి ఆ మార్చురీకి బయలుదేరి వెళ్ళిపోతుంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే ఇప్పుడు దాకా నాకు కూతురుందని చెప్పేసి నేనేం మాట్లాడలేదు, కానీ ఇప్పుడు నీకు ఒక బుర్ర ప్లాంక్ అయ్యే విషయం చెప్తాను ఇన్రా బాబు అని చెప్పేసి ఒక అద్భుతమైన పాయింట్ చెప్తాడు అనమాట. ఆ పాయింట్ విన్న తర్వాత మనకే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ పాయింట్ ఏంటంటే ఒరే నీకు అర్థం కావట్లేదురా, నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకుని బ్యాంకాక్ వెళ్ళిపోయావు, కానీ బ్యాంకాక్ లో ఉన్న నిన్ను రప్పించాలంటే ఇక్కడ ఎవరిని చంపాలి, నీ భార్యని చంపాలి. సో నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇదంతా కిల్లర్ గడి ప్లాన్ రా, ఆ విషయం నీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా నవ్వుతాడు అనమాట. సర్లేరా పోతే పోయేది ప్రాణం ఎక్కడ పోతే ఏముందని చెప్పేసి నవ్వుతాడు. అందులోనూ అసలు వీళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అయింది హీరోయిన్ ఆ కిల్లర్ గాడిని కలిసి వచ్చిన తర్వాత నుంచి అనమాట. పాపం హీరోయిన్ ఏంటి వాళ్ళ నాన్నగారు బాగా ఇబ్బంది పడుతున్నాడు, పచ్చి తాగుబోతాడు అయిపోయాడు. అందులోనూ వాళ్ళ అమ్మ కూడా పాపం భయంతో ఆత్మహత్య చేసుకుంది. ఒకసారి కిల్లర్ గాడిని మీట్ వేస్తే అసలు పరిస్థితి ఏంటో తెలుస్తుంది. అందులోనూ వాళ్ళ నాన్న కూడా ధైర్యంగా ఉంటాడని చెప్పి అనుకుంటుంది. కానీ కథ మొత్తం తిరగబడింది అనమాట. ఆ విషయం పాపం హీరోయిన్ కి అర్థం కావట్లేదు. కట్ చేస్తే మరోవైపు అండర్ గ్రౌండ్ లో ఉన్న బెంట్ గడ్ ఏం చేస్తాడంటే ఎంటీ లిఫ్ట్ ని పైకి పంపిస్తాడు. కాకపోతే పైన ఉన్న హీరోయిన్
హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే ఎవరో పైకి వస్తున్నారని చెప్పేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎక్కడ ఎవరు ఉండరు. ఒకవేళ ఎవరైనా లోపలికి వచ్చారని చెప్పేసి మొత్తం వెతుకుతూ ఉంటుంది. కానీ బెంటిగాడు మాత్రం పైకి వచ్చేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని లాక్కెళ్ళిపోతాడు. అదే సమయంలో మన కథలో హీరోయిన్ కూడా లోపలికి వస్తుంది అనమాట. వచ్చి చూస్తే తన ఫ్రెండ్ కనిపించదు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ పేరు మరియా. వెంటనే హీరోయిన్ కూడా మరియా మరియా ఎక్కడున్నావు అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఇంకెక్కడ ఉంటుంది ఆ బెంటిగాడు లాక్కెళ్ళిపోతే కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఇద్దరు ఏం చేస్తారంటే పక్కనే ఒక ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి సరదాగా ఆడుకుంటారు కాసేపు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే నా కూతురు ఒక డాక్టర్ విజిటింగ్ కార్డ్ ఇచ్చింది, వెళ్ళి కలవమని చెప్పేసి. తను ఒక సైకియాట్రిస్ట్ అంట, ఏదో ఒకసారి వెళ్ళమని చెప్పింది. సరే డాక్టర్ బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా వెళ్తున్నాను, నాకు కూడా కొంచెం టైం పాస్ అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కి బాయ్ చెప్పి తను అక్కడ నుంచి బయలుదేరతాడు. ఇంకోవైపు హీరోయిన్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఏంటంటే ఒక్కడే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ సడన్ గా ఆ చర్చి దగ్గర లేడీని చంపేసిన కిల్లర్ గాడు వచ్చేసి ఆయన్ని రోడ్డు మీదే గొంతు కోసి చెంపవతలు పడేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏంటంటే తన ఫ్రెండ్ కనిపించట్లేదని చెప్పేసి మిగిలిన ఇద్దరు కూడా చెప్తుందన్నమాట. అందులోనూ పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అంటంతో వాళ్ళు ఏమంటారంటే తను కనిపించకుండా పోయి కేవలం కొన్ని గంటలే కదా అవుతుంది, తను ఎక్కడికో వెళ్ళి ఉంటుంది, ఎందుకు కంగారు పడుతున్నావు అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు బెంటిగాడు ఏం చేస్తాడంటే ఫారెస్ట్ మధ్యలో ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడ మరియాని బంధిస్తాడు. అందులోనూ మరియా ఏమంటుందంటే దయచేసి వదిలిపెట్టని చెప్పేసి చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాడి మానసిక పరిస్థితి సరిగా లేదు కదా అందుకని. కాకపోతే వాడేంటంటే మరియాని హీరోయిన్ అనుకుంటాడు. ఇది గమనించిన మరియా ఏమంటుందంటే నువ్వు అనుకున్న అమ్మాయి కాదు, నేను వేరే అమ్మాయిని రాంగ్ గా అమ్మాయిని కిడ్నాప్ చేసావని చెప్పేసి అంటంతో వాడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ ని, అందులోను చర్చిలో ఒక లేడీని చంపిన ఆ కిల్లర్ గాడు వస్తాడనమాట. వచ్చిన తర్వాత మరియాని చూసి మొహానికి ఉన్న మాస్క్ తీస్తాడు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ నాన్నని చూపిస్తారు. తానేంటంటే కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి మెంటల్ హాస్పిటల్ లో ఉన్న డాక్టర్ కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆవిడ్ని కలవడానికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కలవడానికి లేడీ పోలీస్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత చూడమ్మా మీ నాన్నగారి ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు కదా, అతను కూడా చనిపోయాడు, తన భార్య ముందు చనిపోయింది, ఈయన వెనక చనిపోయాడు, మొత్తానికి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా, అందులోని మీ నాన్నగారిని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఆ కిల్లర్ గడికి సంబంధించిన ఫొటోస్ నా దగ్గర ఉన్నాయండి, ఈ ఫొటోస్ చూసేనే ఆ కిల్లర్ గడి కొడుకు ఇదంతా చేస్తున్నాడేమో అని చెప్పేసి అన్నానని చెప్పంటంతో చూడమ్మా ఆ కిల్లర్ గడికి అసలు కొడుకే లేడు, అందులోని వాడికి కూతురు ఉంది, కాకపోతే కూతురుని కొడుకులా పెంచాడు. ఆ తర్వాత వీడు ఎప్పుడైతే హత్యలు చేసి పోలీసులు దొరికిపోయి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో అప్పుడే ఆ అమ్మాయి ఎక్కడి నుంచి పారిపోయింది, ఒక అనాథాశ్రమంలో పెరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఎవరో దత్తత తీసుకున్నారు. కాకపోతే ఆ దత్తత తీసుకున్నవాడు ఆ అమ్మాయిని అతి దారుణంగా హింసించడం వల్ల, తనని శారీరకంగా ఇబ్బంది పెట్టడం వల్ల అచ్చు వాళ్ళ నాన్నగారి లాగే ఆడి గొంతు కూడా కోసేసి అక్కడి నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎక్కడుంది ఏం చేస్తుందో కూడా తెలియదు. సో నీకు అందుకని నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఆడికి కూతురు లేదు అని చెప్పడంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అందులోని ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఆ కిల్లర్ గాడు జైలుకి వెళ్ళడానికి కారకులు ఎవరు, మీ నాన్నగారు, ఆ తర్వాత మీ నాన్నగారి ఫ్రెండ్. సో వీళ్ళ మీద పగ తీర్చుకుంటుందేమో ఆ కిల్లర్ గాడు కూతురు అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ ఫ్రెండ్ మరియా ఉంది కదా, తానేంటంటే బెంట్ గాడితో చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసి, నీ కళ్ళు బాగున్నాయి అని చెప్పేసి, కొంచెం మంచిని లేవా అని చెప్పేసి అంటుంది. దాంతో బెంట్ గాడు కూడా సరేలే ఈ అమ్మాయి వేరే అమ్మాయి కదా అని చెప్పేసి మరియాతో చాలా క్యాజువల్ గా మాట్లాడి మరియాకి మంచిని ఇస్తాడు. ఆ తర్వాత నా ఒళ్ళో పడుకోవాలంటే పడుకో అని చెప్పేసి అంటంతో వీడు కూడా పెద్ద సినిమా హీరోలా పడుకుంటాడు అనమాట. కానీ మరియా ఊరుకుంటుందా, మెడకి చైన్ వేసేసి బలంగా లాగటం వల్ల ఊపిరి ఆడకవాడు గిలగిలా కొట్టేసుకొని అక్కడే చనిపోతాడు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వల్ల నాన్నని చూపిస్తారు. తానేంటంటే మెంటల్ హాస్పిటల్ లో ఉన్న సైకియాట్రిస్ట్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆవిడ కూడా చక్కగా కాఫీ ఇచ్చేసి చూడండి మీ అమ్మాయి మీకోసం ఎంత కష్టపడుతుందో తెలుసా, అందులోను మీ అమ్మాయిని మీరు సరిగా అర్థం చేసుకోవట్లేదు అని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా అవునండి అని చెప్పేసి అంటాడు. అందులోను మీ అమ్మాయి మీకోసం ఆ కిల్లర్ గారిని కలిసింది, మరీ ముఖ్యంగా మీరైనా తనతో ఉండాలని చెప్పేసి తను ఎంతో బాధపడుతుందని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఫీల్ అవుతాడు అనమాట. అది కూడా నిజమే అని చెప్పేసి అప్పుడు ఆ డాక్టర్ ఏమంటుందంటే దయచేసి మీ అమ్మాయితో మీరు ఓపెన్ గా మాట్లాడనండి, మీ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత మీరేమో తాగి పడిపోతున్నారు, మీరేమో మాట్లాడలేదు అని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ నాన్న సైలెంట్ ఉంటాడు అనమాట. తన తప్పులు తనకు తెలుస్తూ ఉంటాయి. అందులోను మీ కూతురు నీ కోసం ఎలాగైతే బాధపడుతుందో ఆ కిల్లర్ గాడి కూతురు కూడా కిల్లర్ గాడి కోసం బాధపడి ఉంటుంది కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఏం అర్థం కాదు, అదేంటి కిల్లర్ గాడి కూతురు ఉందని చెప్పేసి. అవును కూతురు ఉందని చెప్పేసి ఈ డాక్టర్ హీరోయిన్ వాళ్ళ నాన్నకు చెప్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఇంతకు ముందు లేడీ పోలీస్ కలిసింది కదా, ఆవిడేమంటుందంటే మీ నాన్నగారిని కాపాడాలని చెప్పేసి అంది కదా, నువ్వు మీ నాన్న జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అంది కదా, ముందు మీ నాన్న కాపాడదాం అని చెప్పేసి ఈవిడ ఏంటంటే హీరోయిన్ తీసుకుని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అదే మెంటల్ హాస్పిటల్ కి వెళ్తూ ఉంటుంది అనమాట. మరోవైపు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ మరియాకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఈసారి మాత్రం మరియా ఒక్కతే ఉంది కదా అక్కడ, ఫోన్ దూరంగా ఉంటుంది, కాలికి చైన్ ఉంటుంది అనమాట. దాంతో తానేంటంటే వాయిస్ యాక్టివేట్ చేసుకుని
చేసుకుంటుంది. కాల్ లిఫ్ట్ అని చెప్పి అనడంతో ఫోన్ కూడా లిఫ్ట్ అవుతుంది. అదే సమయంలో హీరోయిన్ మాట్లాడుతున్నప్పుడు మరియా ఏమంటుందంటే, చూడు నువ్వు అనుకో నన్ను కిడ్నాప్ చేశారు, అందులోను బెంటిగాన్ని నేను చంపేశాను, కాకపోతే ఇంకొక లేడీ ఉందని చెప్పి అనడంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఆ కిల్లర్ గడి కూతురు ఇదంతా చేస్తుందని చెప్పేసి. అందులోను ఆ మరియా ఏమంటుందంటే ఇన్స్పెక్టర్ అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కి ఫీజులు ఎగిరిపోతాయి అనమాట. అందులోను ఇప్పుడు హీరోయిన్ ఎక్కడ ఉంది, ఇన్స్పెక్టర్ కార్ లో ఉంది కదా. దాంతో హీరోయిన్ చాలా చిన్నగా ఇప్పుడు అక్కడే ఉన్నానని చెప్పేసి అంటుంది. పక్కనే ఉన్న ఇన్స్పెక్టర్ కి అర్థం కాకుండా. దాంతో మరియా ఏమంటుందంటే, నువ్వు అర్జెంట్ గా ఆవిడతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కారు దయచేసి స్లో అయిన తర్వాత లేకపోతే నువ్వే ఆపి అక్కడ నుంచి పారిపో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత మరియా కాల్ కట్ చేస్తుంది. హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. అక్కడ మరియా ఏం చెప్పింది, ఆ కిల్లర్ గడి కూతురు నన్ను కిడ్నాప్ చేయించిందని చెప్పేసి అంది కదా. కాకపోతే హీరోయిన్ కి ఇంకో డౌట్ ఉందన్నమాట. ఒకవేళ నా పక్కన ఉన్న పోలీస్ ఆఫీసరా లేకపోతే ఇంకో లేడీ పోలీస్ ఆఫీసర్ ఉందని చెప్పేసి హీరోయిన్ భయపడుతూ ఉంటుంది. సరే ఏది ఏమైనా సరే ముందు ఎవరి దగ్గర నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి కారు కొంచెం సైడ్ కాకుండా నాకు యూరిన్ వస్తుందని చెప్పేసి అంటంతో ఆవిడ ఏమంటుందంటే, చూడమ్మా నువ్వు ఇక్కడ ఆగావనుకో అక్కడ మీ నాన్న చిక్కుల్లో పడతాడు, కాబట్టి వెళ్దాం పదా అని చెప్పేసి కారు ఆపకుండా తీసుకెళ్తూనే ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కి కౌన్సిలింగ్ ఇస్తున్న డాక్టర్ని చూపిస్తారనమాట. తానేంటంటే తనతో మాట్లాడుతూ, చూడండి మీ అమ్మాయికి వాళ్ళ అమ్మగారు సూసైడ్ చేసుకొని చనిపోయినందుకు చాలా బాధగా ఉందండి, అందుకని ఆ బాధలోంచి బయటపడటానికి తానేం చేసిందంటే ఇక్కడ హాస్పిటల్లో ఉన్న వార్మర్ ని మీట్ అయింది, అంటే సీరియల్ కిల్లర్ ని మీట్ అయింది. కానీ ఎప్పుడైతే కిల్లర్ ని మీట్ అయిందో అప్పుడు ఆ కిల్లర్ గడు కూడా అర్థమైపోయింది, నేను ఈ రోజు 2 కళ్ళు పోయి అంతేకాకుండా ఈ 4 గోళ్ల మధ్య ఉండడానికి కారణం మీ కుటుంబమే అని చెప్పేసి ఆడు మళ్ళీ కిల్ చేయడం స్టార్ట్ చేశాడు, కాబట్టి ఇందులో మీ తప్పు కూడా ఉంది కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కి ఏం అర్థం కాదు, ఏంటి పిచ్చిదిలా మాట్లాడుతుందని చెప్పేసి. ఎందుకంటే ఈ డాక్టర్ ఏం చేస్తుందంటే కిల్లర్ గడికి సపోర్ట్ గా మాట్లాడుతుంది అనమాట. కట్ చేస్తే కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తారు. అదేంటంటే మరియా దగ్గరికి ఆ కిల్లర్ గడి కూతురు వచ్చింది కదా, ఆవిడ ఎవరో కాదు ఈ డాక్టరే అనమాట. పాపం ఈ విషయం కాస్త హీరోయిన్ వాళ్ళ నాన్నకి తెలియక ఈవిడేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మరి తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేసిందో లేదు తెలియదు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏమో ఆ పోలీస్ ఆఫీసర్ కిల్లర్ అని చెప్పేసి తాను భ్రమపడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ కథలో హైలైట్ ఏంటంటే మరియా ఉంది కదా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్, తానేంటంటే సూపర్ ఇంటెంట్ అని చెప్పేసి తను అక్కడ చనిపోయింది. దాంతో హీరోయిన్ సూపర్ ఇంటెంట్ ఆఫ్ పోలీస్ అని చెప్పేసి హీరోయిన్ అనుకుంటుంది. కానీ సూపర్ ఇంటెంట్ ఆఫ్ డాక్టర్ కూడా అవ్వచ్చు. కానీ ఈ విషయం పాపం హీరోయిన్ కి తెలియదు అనమాట. తెలియక ఆ పోలీస్ ఆఫీసర్ ఇదంతా చేస్తుందని చెప్పేసి తాను భ్రమపడుతుంది. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ని చూపిస్తారు. అందులోనూ ఈ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కి ఏంటంటే ఈ డాక్టర్ లేడీ వచ్చిన వెంటనే కాఫీ ఇచ్చింది కదా, అందులో మత్తు మందు కలపడం వల్ల బాడీ మొత్తం ఏంటంటే చలనం లేకుండా అయిపోతుంది అనమాట. ఒంట్లో ప్రాణం ఉంటుంది కానీ శరీరంలో ఏ అవయవం కదిలించలేకపోతూ ఉంటాడు. అందులోని ఈ కిల్లర్ గడి కూతురు అంటే ఈ డాక్టర్, ఇక మీద మనం కిల్లర్ కూతురు అని చెప్పి మాట్లాడుకుందాం. కిల్లర్ కూతురు ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్నను కూర్చోబెట్టి అలా తీసుకెళ్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. చూడయ్యా నీ కూతురు ఫోన్ చేసింది, ఎంత ప్రేమో నీ మీద అని చెప్పేసి ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ని తీసుకెళ్లి వాళ్ళ నాన్నగారు అంటే ఆ సీరియల్ కిల్లర్ ఉన్న గదిలో కూర్చోబెడుతుంది. ఆ తర్వాత తలుపేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. కాకపోతే ఆ కళ్ళు కనిపించిన సీరియల్ కిల్లర్ ఏమో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఫేస్ పట్టుకొని గుర్తుపెట్టా, నువ్వెవరో నాకు తెలుసు అని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు. అందులోనూ ఇన్ని రోజులు ఈ గదిలో నేను ఆనందంగా ఉంటానికి కారణం ఏంటని తెలుసు అని చెప్పేసి ఒక బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాడు. అందులో చాలా జుట్టు ఉంటుంది అనమాట. ఏ అమ్మాయినైతే తను చంపుతాడో ఆ అమ్మాయి జుట్టుని కత్తిరించి మనోడి దగ్గర పెట్టుకుంటాడు. అదొక అలవాటు. ఆ జుట్టును పట్టుకున్నప్పుడల్లా ఎలా చంపాడు ఏం చేశాడని చెప్పేసి మనోడికి గుర్తొస్తూ ఉంటుంది. ఈడి సైకోజం తగలయ్యా. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే మెంటల్ హాస్పిటల్ కి రీచ్ అయిపోతుంది. కాకపోతే పక్కన ఉన్న పోలీస్ లేడీ ఏం చేస్తుందని చెప్పేసి భయం వేసి లోపలికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఆ పోలీస్ లేడీకి ఏం అర్థం కాదు, ఇదేంటి పిచ్చిదానిలా పరిగెడుతుందని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడే ఉన్న కాంపౌండర్ కి దయచేసి పోలీసులకు ఫోన్ చేయండి అని చెప్పేసి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది. అందులోనే సడన్ గా ఆ సైకో గాడి కూతురు ఎదురు వస్తుంది అనమాట. హీరోయిన్ ఏమంటుందంటే డాక్టర్ ఇలాగ ఎవరో కాదు సైకో ఆ పోలీస్ లేడీ అని చెప్పేసి అంటంతో అవునా అమ్మా నేను నిన్ను కాపాడుతాను రామ్మా అని చెప్పేసి హీరోయిన్ తన దగ్గర తీసుకొచ్చుకుంటుంది. ఆ తర్వాత నువ్వు వెళ్ళి లోపల దాక్కో అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో లేడీ పోలీస్ ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ లేడీ డాక్టర్ ఏం చేస్తుంది అంటే సైకో కూతురు ఏం చేస్తుందంటే దయచేసి గన్నుతో కాల్చొద్దని చెప్పేసి బిల్డప్ ఇస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆమె గన్ను తీదు ఏం తీదు. కానీ లోపల నుంచొని వింటున్న హీరోయిన్ కి ఇవన్నీ అర్థం కావాలని చెప్పేసి ఆ లేడీ డాక్టర్ ఏం చేస్తుందంటే నన్ను కాల్చొద్దు అని చెప్పేసి పక్కనే ఉన్న కత్తి తీసుకొని ఆ లేడీ పోలీస్ ని అక్కడే పొడిచి చంపేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కూడా బయటకు వచ్చి చూస్తే అప్పుడే ఆవిడ దగ్గర ఉన్న గన్ను తీసుకుని ఆవిడ చేతిలో పెడుతుంది అనమాట. చూడు నిన్ను లోపల దాచిపెట్టానని చెప్పేసి నన్ను గన్నుతో కాలవబోయింది, అందుకే నేను పొడి చేశానని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కూడా నమ్ముతుంది అనమాట. మా నాన్నగారు వచ్చారు ఎక్కడికి అని చెప్పి అంటంతో మీ నాన్నగారు తెలియదమ్మా అని చెప్పేసి అంటుంది. సర్లేండి అని చెప్పేసి హీరోయిన్ వెంటనే కాల్ చేస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఫోను ఈ డాక్టర్ జేబులో ఉంటుంది అనమాట. ఇది చూసిన తర్వాత హీరోయిన్ కి అర్థమైపోతుంది
మరియా చెప్పిన విషయం అనమాట. సూపరింటెండెంట్ అంటే పోలీస్ కాదు డాక్టర్ అని చెప్పేసి, మరియా చూసిన డాక్టర్ కూడా ఈవిడే అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కి అర్థమైపోయి తను తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి బయటికి పరిగెడుతూ ఉంటుంది. కానీ ఈ సైకో గాడి కూతురు చేతిలో ఒక రిమోట్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేసిన తర్వాత హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క డోర్ క్లోజ్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వల్ల నాన్నని చూపిస్తారు. తన బాడీ మొత్తం కదలదనమాట, కాకపోతే చేతులు మాత్రం లైట్ గా కదులుతూ ఉంటాయి. అదే సమయంలో కిల్లర్ గాడు ఏంటంటే వీడి బాడీ ఏం కదలదని చెప్పేసి ఒక కత్తి తీసుకొచ్చి నిన్ను చంపాలని చెప్పి ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఎందుకంటే నన్ను పోలీసులకు పట్టించిన ఘనత మీకే దక్కుతుందరా, నీకు నీ ఫ్రెండ్ కి, అందుకని నిన్ను చంపాలనుకున్నానని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్నని చంపబోతాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే అదే కత్తి తీసుకొని ఆ కిల్లర్ గాడి గొంతులో గుచ్చవతలు పడేస్తాడు. దాంతో వాడు అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నకి అర్థమయ్యేది ఏంటంటే ఖచ్చితంగా తన కూతురు ఇక్కడికి వస్తుంది తన కోసం అని చెప్పేసి బయటికి వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్ళి చూస్తే నిజంగానే వచ్చి ఉంటుంది. వెంటనే మరో పక్క హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే భయంగా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎక్కడ ఆ సైకో గడి కూతురు వచ్చేసి తనను చంపేస్తున్నా అని చెప్పేసి. ఈ గ్యాప్ లో హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసి తన నోరు మూసి వెనక్కి లాక్కెళ్తాడు. వాళ్ళ నాన్నను చూసిన తర్వాత హీరోయిన్ కొంచెం ధైర్యం వస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి పారిపోతూ ఉంటారు. అదే సమయంలో కింద పడిపోయి చనిపోయింది కదా పోలీస్ ఆఫీసర్, లేడీ పోలీసు, ఆవిడ దగ్గర గన్ను హీరోయిన్ తీసుకుంటుంది. పాపం ఈ విషయం తెలియక ఆ లేడీ కిల్లర్ అంటే సైకో గడి కూతురు ఏంటంటే పూర్తిగా సైకోలా మారిపోయి వీళ్ళిద్దరిని చంపేద్దాం అని చెప్పేసి వీళ్ళిద్దరు వెనకాల పడుతూ ఉంటుంది. కాకపోతే డోర్ ఏం ఓపెన్ అవుతుందన్నమాట. ఇలా కాదని చెప్పేసి వాళ్ళ నాన్న కాల్ చేయని చెప్పేసి పెద్దగా అరుస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా గన్ను తీసుకొని పిచ్చిగా కాల్ చేస్తుంది. దాంతో ఆ సైకో గడి కూతురు కూడా చనిపోతుంది. ఆ తర్వాత రిమోట్ తీసుకొని బటన్ ప్రెస్ చేసి వీళ్ళు బయటకు వస్తారు. బయట పోలీసులు కూడా వస్తారు. ఇక్కడ కథలో ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మరియా చనిపోయింది అనుకున్నాం కదా, తను చనిపోలేదు, స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత పోలీసులు కూడా తనను కాపాడతారు. ఇంకేముంది, అందరూ హ్యాపీగా ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన సినిమాలు మరిన్ని కావాలనుకుంటే మాత్రం క్రైమ్ థ్రిల్లర్లు కావాలి అని చెప్పేసి కామెంట్ చేయండి. కంటిన్యూస్ గా ఇవే చేస్తాను, ఎందుకంటే ఏది చేసినా మీకోసమే కదా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. బాయ్.